నువ్వు ఒక దొంగ అని పబ్లిక్ దొంగ చూపి కస్టమర్లు అని కింద ఉన్న వాళ్ళు భక్తులు, హిందువులు భక్తులు, కస్టమర్లు నీకు వాళ్ళందరినీ వీనికి డైవర్ట్ చేస్తావు. నా సైడ్ నుంచి మళ్ళీ నేనిచ్చే కస్టమర్లను కూడా ఇస్తా. మాకు రెగ్యులర్ కాల్స్ వస్తాయి. కస్టమర్లను మళ్ళీ నేను మీకే నాకు వచ్చి మంత్రాలు. అశోక్ రాజు అడగండి, 1,20,000 తీసుకున్నాను. అయ్యప్ప రాజు 1,40,000 ఇచ్చాడు. క్లారిటీ ఫోన్ చేసి నాకు మంత్రాలు రావన్నప్పుడు ఏమన్నా తోటి నేను నేర్పుతారా, నేను చేస్తారా, ఎడిటింగ్ లో నేను మనుషుల్ని పెడతారా, నా కరు చూపించారా? నాన్నగారికి అవి మంత్రాలు పలికేది అవి పెద్దగా రావు. అన్ని నేను చెప్తానండి, మీరు అసలు ఏం ఫిగర్ క్లియర్ గా నీట్ గా చేసుకుందాం షూట్. ఏం కాదు, నేను ఏం మాట్లాడాలో కూడా చెప్తా మీకు. రాసే టోడే లంచం తీసుకుంటే, చెప్పే టోడే లంచాన్ని తీసుకుంటే, చూపించే టోడే లంచాన్ని తీసుకుంటే ఏమైపోతుంది సమాజం? జనాలకి నిజాన్ని చూపించాల్సినటువంటి కన్నురా మీడియా అంటే నీ ఒక్కడి స్వార్థం కోసం సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నావు నరేష్. కాదు కొండదేవర దయానంద స్వామి గురూజీ అనే పేరుతోటి మనోనికి ఫోన్ చేసిన. కాదురా, నార్మల్ గా క్వశ్చన్ అడగొచ్చు కదరా, వశీకరణ నిజమా? బొమ్మతో కాకుండా ఎన్ని రకాలుగా దెయ్యం, దేవత, ఇవన్నీ నిజాలేనా? వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, బయలుదేరుతున్నా. జై శంకర, శంభో శంకర. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడితే 6 లక్షలు వచ్చేటట్టుగా నేను చేస్తాది. వీడు మనసులో ఉన్న ముచ్చట వీడు పేపర్ మీద రాసి హర 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 మహాదేవ్ అని రాయంగానే ఓ వత్తిలి బెరిబిరా సురసురా అని చెప్పి నీదో లొల్లైపోయిందా. ఆకులు నాకేటోడు ఒకడైతే వాడు మూతులు నాకేవాడు ఇంకొకడు, వాడు ముడ్డి నాకు పోయి వాడే వీడు నాకే. రైట్, ఏం జరిగిందో చాలా క్లియర్ ఇప్పుడు మనం చెప్పాలి ఫేక్ సామి. అంతే, బాధితులు మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఎట్లా చేయాలి, ఏం చేయాలి, వీడు ఫేక్ అని ఎట్లా ప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా వీడు చేస్తున్నది లక్షల రూపాయల కోసమే అనే చాలా స్పష్టంగా తెలిసి అప్పుడు నేను నిర్ణయించుకున్నా. ఒక స్వామీజీ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి, నీ పేరు కొండదేవర దయానంద స్వామి గురూజీ అనే పేరుతోటి మనోనికి ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగిందండి? కొంపనాశనం అయిపోయింది, చినిగిపోయింది, వాడి నిమ్మకాయ చితికిపోయింది. హలో, నరేష్ గారా అండి? ఎన్ఎన్ మీడియా నరేష్ గారా అండి? చెప్పండి. నమస్తే సార్, నేను అది సిద్దిపేట దగ్గర దయానందరాజు గారు కొడుకు సందీప్ రాజుని మాట్లాడుతున్నాను. చెప్పండి గురూజీ. ఇప్పుడు నాన్నగారు మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నారు యూట్యూబ్ లో. మీరు ఇట్లా అంజనం వేయడం గానీ, అవన్నీ ప్రశ్నలు అడగడం గానీ నాన్నగారికి చాలా నచ్చింది బాగా. సో మన సిద్దిపేట దగ్గర బస్ స్టాండ్ ఆపోజిట్ గల్లీలో నాన్నగారిది ఉంది, మనది ఆఫీస్ ఉంది. ఓకే, మీతో ఒకసారి నాన్న మాట్లాడి ఇంటర్వ్యూ అదే అరేంజ్ చెయ్యి, చూద్దాము ఎంత అవుతుంది ఏంది, ప్రశ్నలు మనం రాసుకోవాలా లేకపోతే వాళ్ళే రాస్తారా, ఇవన్నీ కొత్త మాకు. మరి అన్ని అయితే మనం రెడీ చేసిస్తాం, ప్రశ్నలు గిష్ణలు. మరి అది అంటే మీరు అడిగేవి మీరే ఇస్తారు, మేమేం చెప్పాలి కూడా మీరే ఇస్తారండి? మనం 1 గంట సేపు డిస్కస్ చేసుకుంటే ఆటోమేటిక్ అయిపోద్ది. మంచిది. మరి మొన్న నేను చూసానండి, ఇది ఆకులు అది బాగా చూపించారు. నాన్నగారికి ఏమన్నా అలా చూపించగలుగుతారా మరి? చూడు అగబడుతుందా అమ్మవారు, నిజంగా మిరాకిల్ ఇది. ఇంకా కొత్తగా ఏదైనా మంచిగా ప్రయోగం చేద్దాం. అంటే ఇంకా బాగా చూపించే ప్రయత్నం, అంటే రెగ్యులర్ ది కాకుండా ఇంకా కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటది. అదే చూపిస్తే జనాలు మళ్ళా నమ్మరు. ఆకులో పెట్టేది అంటే చెయ్యి ఎలా పెట్టాలి అంతా ఎడిటింగ్ లో చూసుకుంటాం మేము. దీని ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి? ఆకులో కనబడితే అంట. ఏమైందిరా? ఆకు మీద ఉండాల్సినటువంటి దేవతని గుండె మీదకి ఎట్లా వచ్చింది అయ్యా? గుండెల్లోంచి వచ్చింది. చూడు అగబడుతుందా అమ్మవారు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ, ఎడిటర్ మిస్టేక్. ఫాల్తు పనులు వేసేదన్నా సరిగ్గా చేయండి, అది కూడా రాదంటే అట్ట. ఇది
మీరు ఆ అశోక్ రాజ్ గారు మీరు అన్నారు కదా, ఇది ఆకులో చూపించడం అది. అవును. అలాగే మరి మీరు పేపర్‌లో రాసి మనసులో మాట చెప్తానన్నారు గదా! అలా ఏమన్నా చేద్దామా నాన్నగారితో డిఫరెంట్‌గా? అంటే ఇంకా అన్నీ డిఫరెంట్ గానే చేసేసారేమో చేద్దామండి. మీకు అని. కొత్తయే చెప్తా మీకు. ఇప్పుడు మేము చెన్నై పోయిన ఆయనకు డిఫరెంట్ గా చేయించినాం, ఇంకో అన్ ఆయనది డిఫరెంట్ గా చేసినాం. అట్లా డిఫరెంట్ గా చేస్తేనే వెళ్తాయి వీడియోస్. జనాలకి నమ్మకం అంటే అది కూడా కలుగుద్ది. రియాలిటీగా ఉండేటట్టుగా నేను చెప్తా ఎట్లా చేయాలని. నా పేరు దయానంద గురూజీ స్వామి అండి. నేను ఓ పెద్ద ఔలగాన్ని, నాకు ఏం రాదు. నీ గురించి కాదు, నువ్వు పెట్టుకున్నటువంటి ఏషం గురించి నాకు ఏం రాదు. అయినా కూడా అన్నీ వచ్చేటట్టు మనం వీడియోలో పోర్ట్రేట్ చేయాలంటే ఎంత తీసుకుంటానన్నాడు. మరి మరి నరేష్ గారు ఇది ఇంకెంత అవుతుంది? ఏంది అడగమన్న నాన్నగారు ఎంత వచ్చని? అశోక్ రాజు అడగండి, 1,20,000 తీసుకున్నాను. ఇంకా చెన్నై సేమ్ ఒక ఆయన ఉన్నాడు అయ్యప్పరాజు, హ్మ్. 1,40,000 ఇచ్చాడు. ఇక అందరు మినిమం అంటే 50 తక్కువలో పైన తీసుకున్నా అందరికి. ఎందుకంటే ఇప్పుడు అశోక్ రాజు ఒకడు ఉన్నాడు, ఆయననే 3 సార్లు చేయించుకున్నాడు. ఎందుకు చేయించుకున్నాడు అంటే ఆయనకు బిజినెస్ అయిందని మూడోసారి చేయించుకున్నాడు. చేయించుకున్నాడు. మరి బిజినెస్ అంటే బాగా అంటే ఎంత వరకు అవ్వచ్చండి? అంటే అశోక్ రాజ్ గారికి? నేను ఫస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూకే ఆయనకు ఆల్మోస్ట్ మీరు చెప్తే నమ్ముతారో నమ్మో 6 లక్షలు వచ్చినాయి. ఎమ్మట ఆయన పిలిచి ఒక రోజు, అంటే పిలవలే, ఫోన్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 20,000 వేసిండు ఆయనే. అని అన్నగారు మీ వల్ల నాకు డబ్బులు వచ్చాయని చెప్పి వేసాడు. ఆనందంతో మరి. అది నాన్నగారికి కొంచెం టెన్షన్‌గా ఉంది. ఎంత ఇవ్వచ్చు? ఏంది తెలీదు అంటే మీరు ఏదో 100% ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే నాతో పాటు ఎవరు చేయించుకున్నారో వాళ్ళని అడగండి. అయ్యో! నాతో వర్క్ నమ్మకం లేదని కాదు నరేష్ గారు. ఇప్పుడు నాకు నాన్నగారికి దగ్గర కొత్తగా ఎవరైనా ఇవన్నీ పైసలు డబ్బులు పెట్టి ఒక పని చేయించుకున్నారంటే 100% వాళ్ళకి అయ్యేలానే చేస్తాను. హ్మ్. ఎందుకంటే జర్నీ మంచిది అనేది నాన్నగారు. ఒకసారి తోటి అయిపోవద్దు. హ్మ్. రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటేనే మీకు డబ్బులు వస్తేనే మాకు ఇస్తారు కదా. మీకు రాని ఎక్కడి నుంచి ఇస్తారు నెక్స్ట్ టైం అయినా? హ్మ్. మరి నాకు ఎలాంటి శక్తులు రావు, మంత్రాలు రావు అంటే ఏమన్నాడు గురూజీ? ఫేకు. ఏం పర్లేదు, మంత్రాలు వాడికి వచ్చేవి. ఇప్పుడు నేను చేసిన వాళ్ళు ఎవరికైనా మంత్రాలు వచ్చా? రావు. మంత్రాలు నేనే చెప్తా, స్క్రిప్ట్ నేనే చెప్తా, అసలు కొత్తగా ఏమన్నా ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ కూడా నేనే చెప్తా. మొత్తాన్ని కొత్తగా చేద్దాం. నాన్నగారికి అవి మంత్రాలు పలికేది అవి పెద్దగా రావు మరి. అన్ని నేను చెప్తానండి, మీరు అసలు ఏం హ్మ్. ఫిగర్ ఆ! క్లియర్ గా నీట్ గా చేసుకుందాం షూట్. ఏం కాదు, ఆ! మీరు అసలు టెన్షనే మంచిది. పడకండి. మంచిది. అవసరమైతే 2 నిమిషాలు 3 నిమిషాలకు ఆగి అయినా చేసుకోవచ్చు. ఆహా! నేనేం మాట్లాడాలో కూడా చెప్తా మీకు. అలా అయితే పర్లేదండి. మరి ఓకేనా? ఏంద్రా షేక్ బాబా గాని ఆఫీస్ ముంగడ పోతే కుక్క గతి లేదు. వీడు యాన్నో గుడికాడ భక్తులు లైన్ లో నిలబడతారు కదా, ఆ ఫుటేజ్ తీసుకొచ్చి మధ్యలో ఎడిటింగ్ లో ఇరికిచ్చిండు. అసలు ఏంటి జనం ఈ నుంచి మొదలు పెడితే రోడ్డు దాకా ఈయన అడిగిండు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఒక నాన్నగారికి అన్నిటికన్నా నచ్చిన విషయము మీరు బయట జనాల్ని చూపించారు కదండీ! ఇటా లైన్‌లో ఉన్నారు అందరూ అని అక్కడ. మా దగ్గర కూడా చూపిద్దాం, ఇంకో లైన్ వేసి ఆ! ఇంకో 10 లైన్లు చూపిద్దాం. ఏముంది, అంటే మనుషులు లేరు గదండీ మరి. మనుషులను నేను పెడతా ఎడిటింగ్ లో, మీకు ఎందుకు ఆగండి. అంటే మనుషులు లేరు గదండీ మరి. ఎడిటింగ్ లో మీకు ఎందుకు ఆగండి. ఆ! ఆహా! అలానా? ఎడిటింగ్ లో చూసుకుంటా. నేను నిజంగా మనుషులు ఇప్పుడు లేరేమో అనుకున్నానండి. అశోక్ రాజు ఆఫీస్ బయట ఎవరు లేరు, అది మేము ఎడిటింగ్ లో చేసింది. అసలు ఏంటి జనం ఈ నుంచి మొదలు పెడితే రోడ్డు దాకా ఆయన ఆఫీస్ ముందు ఎవరున్నారు? అసలు ఏంటి జనం అట్లా పెట్టడం వల్ల జనాలు ఉరికొచ్చారు. అవును. ఇప్పుడు వస్తున్నారండి మరి జనాలు మరి? ఎందుకు రారు, వస్తూనే ఉంటారు. ఇక్కడ ఆహా! షూట్ చేసుకున్నాక ఆ! ఎడిటింగ్ లో ఎట్లా చూపించాలో అట్లా చూపిస్తాం ఎడిటింగ్ లో. ఆహా! కాదురా, నార్మల్ గా క్వశ్చన్ అడగొచ్చు కదరా. జనాలు నమ్మరు కదా. వశీకరణ నిజమా? బొమ్మతో కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా దెయ్యం, దేవత, ఇవన్నీ నిజాలేనా? సరిగ్గా మాటలు తెచ్చేది. వీళ్ళ ప్రజలను నమ్మించడానికి ఏం చేసిండంటే వాన్ మీదనే ప్రయోగం చేసుకున్నాడు అనమాట. నా మీద చెయ్యండి గురూజీ అంటే నరేష్ పేరు, రాత, జాతకం, జీవితం, అమ్మవారు దళితేశ్వరి, కొండ దేవత, అనుగ్రహం, అమ్మవారు మైసమ్మ తల్లి, ఆ! పరమేశ్వరుడి విధానం, యోగం, దిశ, కళ. కర్మ. అది అరే నోటికే దొస్తే అది అమ్మవారి తల్లి వచ్చేస్తుంది, దళితేశ్వరి తల్లి వచ్చేస్తుంది, మహాదేవ్ వచ్చేస్తాడు, పరమేశ్వరుడు వచ్చేస్తాడు, గణపతి వచ్చేస్తాడు, దిశ, యోగం, కళ అన్ని కలిపి అంజనంలో కొడితే ఇట్టా నేరు వచ్చి పడిపోవాలి, వాడు మధ్యలో ఒక పూజారి మంత్రం గుర్తురాలే, వాడు క్రీమ్ 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 అంటాడు. బేకరీ చెప్పాడు ఏమి క్రీమ్ మరి గుర్తురాలే వాడికి. ఓం క్రీమ్ 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 అంటాడు. ఐస్ క్రీమ్ షాప్ లో పని చేసిన వాడు నెక్స్ట్ మంత్రాన్ని వాడు గుర్తురాలే వాడికి. రికార్డ్ అవుతుంది. క్రీమ్ క్రీమ్ క్రీమ్. ఏమి క్రీమ్ మరి. బాబా నిన్ను వాడు మంత్రాలతోటి నిన్ను ఇప్పుడు చేతులు కాలు వాడేస్తే ఏం చేస్తావు? నాకు లేకపోతే అట్ట చేతులు కల్లా
ఇబ్బంది అయిపోతా. ఇదంతా దేనికోసం రా? నీకు ఇస్తున్న ₹1,00,000 కోసమా? నీ పైస కోసం, నీ పొట్ట కోసం, నీ పర్సు నింపుకోవడం కోసం మంది పొట్టలు కొడుతున్నావు అరా దరిద్రుడా. కానీ ఇంకొకటి, వచ్చే వాళ్ళందరూ నిస్సహాయులు. వానికి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు బాధితులు. వారి జీవితంలో ప్రశాంతత లేని వారే. వాళ్ళందరికీ వాళ్ళ నిస్సహాయతని, వాళ్ళకున్న భక్తి పేరు, వాళ్ళకున్న నమ్మకం పేరుతో, వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ అవసరాన్ని వీడు అవకాశంగా వాడుకొని అలా పొట్టల మీద కొడుతున్నాడు. డబ్బు లేనోళ్ళు అప్పు తీసుకొని వచ్చి ఇస్తున్నారు. అయ్యో సంవత్సరం అయింది కదా పెళ్లి అయ్యి, ఇంకా సంతానం అయితే లేదు, ఎవడో వీడు గురూజీ వచ్చిండు, వీడు సంతానం చేస్తా, అంజని కడతా, తాయిత్ కడతా, తంత్రం చేస్తా, మంత్రం చేస్తా అంటున్నాడు. వాడు చేసిన దానికి ముంగట యాంకర్ ఓ యా అసలు నేను నమ్మలేకపోతున్నా అని ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చి అబద్ధం అనుకునేటోడు కూడా ఇది నిజం అనుకునేలా చేసి అమాయకులను నాశనం చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నేను నా సైడ్ నుంచి మళ్ళీ నేను ఇచ్చే కస్టమర్లను కూడా ఇస్తా. మాకు రెగ్యులర్ కాల్స్ వస్తాయి, ఆ కస్టమర్లను మళ్ళీ నేను మీకే ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నా కాబట్టి వీళ్ళది అయిపోయింది, తర్వాత మీకు డైవర్ట్ చేస్తా. నేను ఇప్పటిదాకా ఎత్తని కలిసి ఒక 5,000 పైన ఉన్నాయి. ఏ ప్రజలు ఉంటే నీ పొట్ట నిండుతుందో, ఏ ప్రజలు నీ వ్యూస్ ని చూస్తే నీకు రెవెన్యూ రూపంలో నీ జీవనోపాధిగా కలిగిందే రోజు ఆ ప్రజల పొట్ట మీద కొడుతున్నాను. అరే వాళ్ళే లేకపోతే నీది చిప్ప కూడు బ్రతుకు. గుర్తుపెట్టుకో, ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టే నువ్వున్నావు, ఆ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టే నీ దందా నడుస్తుంది. నిన్ను నమ్మి సబ్స్క్రైబ్ అనే బటన్ ని కొట్టినందుకు, thumbnail ని చూసి నిజమేమో అని చెప్పి ఓపెన్ చేసి నీ వీడియోని చూస్తున్నందుకు వాళ్ళ జీవితాల మీద కొడుతున్నావు. మళ్ళా పేరుకు మాత్రం నీ ప్రోగ్రామ్ పేరు నిజం విత్ నరేష్ అంట. ఇదే నిజం. అబద్ధాలు, అరాచకాలు విత్ నరేష్ అని పెట్టుకోరా, బోగస్. అంటే 50,000 ఇంకా తగ్గచ్చా అండి? కుదరదా మరి? అదే చాలా తక్కువ నేను తీసుకుంది. ఎందుకంటే రేపటి రోజున మీరే అంటారు మళ్ళీ ఇంకోటి చేద్దామని. మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉన్నాయి, రీల్స్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ వేస్తాం, మళ్ళీ ఛానల్లో షార్ట్స్ వేస్తాము, అన్ని విధాలుగా వెళ్తాయి. రీసెంట్ గా ఇప్పుడు మేము ఒకటి చేసాము, రీసెంట్ గా ఆయన అయిపోయింది. చెన్నైకి వెళ్ళినాం, 1,40,000 ఇచ్చాడు, 2 millions పోయింది, 20 లక్షల మంది చూసారు. అట్లా 50,000 కంటే మరి తక్కువ, 1,00,000 అంటే లక్ష ఒకవేళ మేము అరేంజ్ చేయగలిగితే దానికి దీనికి తేడా ఏముంటుందండి? ఇప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోండి, పిండి కొద్దిగా రొట్టె అంటాం కదా. అదే అందుకు బిజినెస్ ఇప్పుడు నాకు 50,000 ఇచ్చినందుకు నేను ఇప్పుడు ఆయన 1,20,000 ఇచ్చింది కాబట్టి ఎవరికి అశోక్ రాజుకి 6 లక్షలు ఎంతమంది 6 లక్షలు ఎందుకు వచ్చినాయి? ఆయనకు బిజినెస్ అంత ఇచ్చా నేను. అంటే ఆ వీడియో పోయింది కాక నా పర్సనల్ కస్టమర్లు అన్ని డైవర్ట్ చేసిన అట్లా. అందుకు నిన్న కూడా వాళ్ళ అబ్బాయి మన ఆఫీస్కి వచ్చిండు, అన్న మళ్ళీ ఇంకొకటి వేరే మేడంతో చేపిద్దామంటే కొంచెం గ్యాప్ ఇద్దాం వద్దన్న. అంటే అది కంటిన్యూస్ గా రాకూడదని అంతే. కరెక్ట్. ఇప్పుడు ₹1,00,000 పెడితే 6 లక్షలు వచ్చేటట్టుగా నేను చేస్తాది. 100% కాదు, 1000% మీకు వచ్చేలా చేస్తా. మీరు అడగండి, ఎందుకంటే నేను నా గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టు అయితే, కానీ మీ వాళ్ళని అడగండి, ఎందుకంటే మనం చేసిన వాళ్ళందరికి కూడా ప్రాఫిట్సే వచ్చినాయి. మీకు వచ్చేంత వరకు నేను వీడియోస్ పెడుతూనే ఉంటా, మీరు వరీ కాకండి. ఇంకో లాస్ట్ చివరి విషయం నరేష్ గారు. హలో, సారీ అండి, మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనకి జనాలు వచ్చేవాళ్ళు తెలంగాణలో వాళ్ళు మాత్రం వస్తారంటారా, లేక ఎలా ఉంటుంది? తెలంగాణ, ఏపీ అని ఉండదు, 4-5 స్టేట్లు ఫోన్ చేస్తారు మీకు. డైరెక్ట్ మీ నంబర్ పెడతాము, మీ నంబర్ కి ఇప్పుడు కర్ణాటక నుంచి చేస్తారు, మహారాష్ట్ర నుంచి చేస్తారు. దేవతలు ఈ లంగ బాబాగానతో మాట్లాడతారంట, నచ్చడేస్తారు రోజు. మరి నేనేం అడుగుతున్నా అంటే, మరి దేవతలు డైరెక్ట్ గా మీతో కాంటాక్ట్ ఉంటే ఇతర దేశాల సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు కదా, వాళ్ళు చచ్చిపోయేటట్టు చేయమనరా భయ్. వశీకరణ ట్రంప్ చేయమను, అది తెలిసేటట్టుగా చేయమని చెప్పు. సరే ఏమో దేవతలు వాళ్ళ పక్కే ఉంటే ఈ వీడియో ఆపమని చెప్పు కదా. వీడు మనసులో ఉన్న ముచ్చట వీడు పేపర్ మీద రాసి హర 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 మహాదేవన్ రాయంగానే ఓ వత్తిలి బరిబిరా సురసురా అని చెప్పి నీదో లొల్లి అయిపోయిందా, నీదో లొల్లి అయిపోయిందా, సీరియస్ గా చెప్తున్నా. అంటే షురూ చేస్తున్నావు. రెడీ? ఏమైందిరా? ఆ ముంగట్టున్నాడు మనసులో ఏమున్నదో చెప్తున్నాడు, ఏమున్నదో చెప్పమని చెప్తాడు. నిమ్మకాయ ఎట ఎండిపోయింది, నిమ్మకాయ ఎట ఎండిపోయింది.
ఆ? ఆకులు నాకేటోడు ఒకడైతే వాడు మూతులు నక్కేవాడు ఇంకొకడు, వాని ముడ్డి నాకు పోయి వాడే వీడు. నాకే కాదు, సంతానమే కలిగిస్తే మరి ఫెర్టిలిటీ హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు? రీప్రొడక్టివ్ స్పెషల్ టీమ్ ఉంటది కదా, వాళ్ళందరికి ఎందుకు ఇక డాక్టర్లు? క్యాన్సర్ తగ్గిస్తాం మేము ఫోటోతో. నాశనం బట్టి పోతావు అరే, లేపండి నాది, గంట కొట్టాడు. అదే నాది లేపలేవరా, సారీ నాది లేకుండా చేయలేవరా నువ్వు. ఇవన్నీ పక్కన పెట్టు. ఏమంటాడు, ఇంట్లో రామయ్య సీతయ్య, ఇంట్లో రామయ్య ఈదిలో సీతయ్య. సీతయ్య ఎందుకు వచ్చారా? హరికృష్ణ ఏం ఎగ్జాంపుల్ రావి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. వీడు పొద్దుగా లేచి యూట్యూబ్ లో సీతయ్య సినిమా చూసినట్టు. ఇంట్లో రామయ్య వీధిలో సీతయ్య, వాడు దానికి యాంకర్. ఏమనలే మీ నాన్న అంటే మళ్ళీ ఇంకో నాలుగు మాట్లాడతాడు, వీడితో ఎందుకు వచ్చింది పని అని. మళ్ళీ ఇంకోటి, వీడికి పడి తినడానికి కుటుంబాలు కావాలి, కుటుంబాలని పలికేది రాదు. కుటుంబరాలు, చాలా కుటుంబరాలు కుటుంబ ప్యాంటీలు, ప్యాంటీలు ఎందుకు వచ్చారా? కుటుంబరాలు ఏంది రా? అయ్యో, కుటుంబరాలు, తలంబ్రాలు. ఆ, వీడు ఏం చేస్తాడంటే, వీడే వేరే ఇంటర్వ్యూలు చూస్తాడు. ఈ బాబాజీ గాడు వేరే ఇంటర్వ్యూలు చూసి అవి 2-3 పదాలు గుర్తుపెట్టుకొని ఒక్కొక్క ఇంటర్వ్యూలో 2-2 పదాలు వస్తాయి. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో వీడు ఏమడిగిండు, నేను ఏమన్నా భక్తులా కస్టమర్లా? అదే చెప్పబోతున్నా ఇందాక. ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా ఏదొచ్చినా కర్ర. ఇప్పుడు ఏ కస్టమర్లు మనకు వస్తారు ఆఫీస్కి, కస్టమరా భక్తులా? మనకి 2 సార్లు ఆ భక్తులు. నోటి దాకా వచ్చింది భక్తులు అంట. విషయం ఏంటంటే, ఈ నరేష్ గాడు చాలా క్లియర్ గా దీనికన్నా ముందు కూడా ఒకసారి ఆకు మీద ఒక దయాన్ని చూపిస్తాడు ఎడిటింగ్ లోనే. అది కట్ చేసి ఫేడ్ కొట్టి మొత్తం ప్రాపర్ ఎడిటింగ్ నాకు తెలుసు, కానీ కీయింగ్ కొట్టుడు మర్చిపోయింది ఎవరు ఎడిటర్. కీయింగ్ అంటే ఇప్పుడు జూమ్ అవుట్ జూమ్ ఇన్ అవుతుంటే అది కూడా దాని వెంట అది పెట్టిన దానే ఉంటది. వీడు జూమ్ అవుట్ జూమ్ ఇన్ అయినా అక్కడిక్కడ తిరుగుతుంటది. అట్లనే దన్నుమని చెప్పి ఇట్లా చేయబెట్టిండు. ఈ ఆకు మీద దేవత కనబడ్డది, దన్నుమని ఫ్రేమ్ చేయగానే అది గుండె అయింది. ఇది కరెక్ట్ గా వచ్చింది, గుండె మీద కరెక్ట్ గా వచ్చింది. దెయ్యం ఈడే ఉంది, దెయ్యం గుండెల్లో పాడుతుంది. దేవతలను ఆకుల మీద చూపించేసి మళ్ళీ ఏమంటాడు వీడు, మరుగుడు మందు, మరుగుదొడ్లు గడిగేటోళ్ళు అట్ట మరుగుడనే వస్తుంది. అది మరుగు మందు, అది కూడా ఒక మూఢ నమ్మకమే. దాన్ని పలికేది కూడా రాదు, దాన్ని విరుగుడు చేస్తావు నువ్వు. అంటే విరుగుడు అనబోయాడు, అందుకని మరుగుడు అన్నాడు, మరుగుదొడ్లు కడుక్కున్నాడు. ఇది ఏందిరా మాకు బాధ, ఇది ఏం పంచాయతీరా? నా జీవితం ఏదో నేను నడుపుతున్నారా, సొసైటీకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఏదో చేద్దామని. ఇందాకోడు వాడు ఐస్ క్రీమ్ షాప్ లో పనిచేసినాడు, ఈడు హోటల్లో పనిచేసినాడు. మరుగు మందు దేనిలో పెడతారు గురుజీ అంటే, చికెన్ లో పెట్టచ్చు, సాంబార్ లో పెట్టచ్చు, పప్పులో పెట్టచ్చు, ఉప్పులో పెట్టచ్చు, ఇంకా మటన్ లో పెట్టచ్చు, చేపల కూరలో పెట్టచ్చు. మెను చదువుతున్నాడు హోటల్లో చెప్పింది అంతే. ఏం కూరలు ఉన్నాయైనా? చికెన్, మటన్, ఫిష్, పప్పు, సాంబార్, ఉప్పు, లాస్ట్ కి జ్యూస్. జ్యూస్ లో కూడా పెడతారు. జ్యూస్ కూడా ఉందండి మా దగ్గర. ఒకడేమో క్రీమ్ 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 అని ఒకడు, ఇంకోడేమో ఆ హోటల్లో ఉన్న మెన్యూలు అన్ని. ఏందిరా గోల, మాకు ఎందుకురా? అగోరి తోటి పులి స్టాప్ పడుతుంది అనుకో, మళ్ళా ప్రజల ముందు వీళ్ళందరూ ఒక్కొక్కడు వస్తున్నాడు. ఇంటర్వ్యూలా చాలా క్లియర్ గా అది హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేసిందని తెలుసు. చెన్నైకి పోయినా అని చెప్తాడు వీడు లంగా, వీడు నరేష్ గాడు. అది వేరే ఆఫీస్ ఉన్నా వేరే. ఈరోజు ఫోన్ చేసినాం కదా అయ్యప్ప రాజు అనేటోనికి, ఫోన్ చేసి ఏడుంటారు అంటే గీన్ని హైదరాబాద్ లో అంటున్నాడు. వీడియోలో చెన్నైకి వచ్చినా నాకు ఆ ప్రాబ్లం వచ్చిందని వచ్చినా ఈ ఏసీ లేకుండా వీనికి చెమటలు వస్తే చెమటలు వస్తున్నాయి, నాకు భయం అవుతుంది అసలు. నువ్వు నాకు చూపి ఏసీ కొడక ఇండైరెక్ట్ చెప్తున్నాడు, కెమెరా ముందు చెప్పలేడు కాబట్టి. చెమటలు వస్తున్నాయి, నాకు అమ్మో భయం వేస్తుంది, నమ్మకం ఎండిపోయింది అది. వీడు ఈ రోజు అబద్ధం అని ప్రూవ్ చేయకపోతే వాడు చూపిస్తున్న అబద్ధాలన్నీ నిజం అనుకొని మీరు అబద్ధం అయిపోతున్నారు, మీరు మోసపోతున్నారు. నేను అది చూడలేను, బరాబర్ బయట పెడతా. అరే తోటి యూట్యూబరే కదా, పోనీ ఇంకోసారి అట్లా చేయడుతీ, ఇంకోసారి ఇట్లా ఇవన్నీ కావుతీ అని ఫోన్లు కొడుతున్నారు. నా కుటుంబంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా బరాబర్ నిర్భయంగా బయట పెడతా. నేను ఒప్పుకోను. నేను ప్రజలకు మోసం చేయాలనుకుంటే అది ఎవడైనా సరే నేను వదలను. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఎవడైనా సరే నేను వదలను. ఈ విధంగా కేవలం నువ్వు నాకు డబ్బిస్తే చాలు, నీకు లేని పోని మంత్రాలు, తంత్రాలు, ఇంటి బయట మనుషులు, భక్తులు, నువ్వు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఒక పెద్ద గురుజీవి అది అని నిరూపిస్తా. కేవలం నువ్వు చేయాల్సింది లచ్చల్ 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 నా మీద పడేయాలంతే. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. పూర్తి స్థాయిలో హిందువులను, సనాతన ధర్మాన్ని నాశనం పట్టించనికే కేవలం ఆర్థిక స్వలాభం కోసం నిజం విత్ నరేష్ అనే ప్రోగ్రామ్ తోటి ఎన్ఎన్ మీడియా అనే ఒక సంస్థ పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నాడు, సామాన్యులను నాశనం చేస్తున్నాడు. ప్రతి ఒక్క చెడ్డ పరిస్థితిలో ఉన్నటువంటి
సెంటిమెంట్ పాయింట్లతోటి దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి అందరినీ సర్వనాశనం చేస్తున్నాడు కేవలం వాని పొట్ట నింపుకోవడం కోసం. అరే నరేష్ ఇవన్నీ ఎందుకు చేసినావురా అంటే ఎవరు చేస్తలేరు, అందరు చేస్తున్నారు కదా. ఆహా మరి అందరు దొంగలే, నువ్వు కూడా దొంగవేనా అంటే అంతే కదా. ఇంద్రా కోటి కోసం కోటి విద్యనా, ఎక్కడ కోటి విద్యలు రా సన్నాసి. అరే నిజం చెప్తున్నారా, అప్పుడు ఎప్పుడో చెప్పిర్రా అరే నీలాంటి వాళ్ళు కలియుగంలో వస్తారు, ప్రజల సర్వనాశనాన్ని కోరుతారు, జాగ్రత్తగా ఉండని పెద్దలు అప్పుడెప్పుడో అనుభవంతో చెప్పిర్రా. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, బయలుదేరుతున్నా. జై శంకర శంభో శంకర.